హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఐసెట్ 2024కి సంబంధించిన అప్డేట్ వచ్చింది మనకి. సో, దాన్ని ఒకసారి డీటెయిల్డ్‌గా చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో, ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే టీజీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇది. సో, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి అన్నిటికీ కలిపి ఒకే ఒక నోటిఫికేషన్, సింగిల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో, the qualified candidates for TG ICET 2024 desirous of seeking admission into MBA and MCA courses are informed that the admission counseling process will commence on September 1st, 2024. So, minority candidates who have not qualified or not appeared in TG ICET 2024 but passed and secured required percentage of marks in qualifying examination can also attend for counseling to consider them for admission into minority colleges in leftover vacancies. సో, సెప్టెంబర్ 1 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా. మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఐసెట్లో పార్టిసిపేట్ చేయకపోయినా, ఐసెట్ రాయకపోయినా, క్వాలిఫై అవ్వకపోయినా అండ్ వాళ్ళకి డిగ్రీలో రిక్వైర్డ్ పర్సంటేజ్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ మైనారిటీ కాలేజీల్లో సీట్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఫర్దర్ డీటెయిల్స్ అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కెన్ బి సీన్ ఇన్ ద వెబ్సైట్ tgiset.nic.in ఆన్ 27th. అంటే మనకి రేపు మనకి వెబ్సైట్లో డీటెయిల్డ్ నోటిఫికేషను రిలీజ్ చేస్తారనమాట. సో, ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు డెఫినెట్గా దాని రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, ఒక్కసారి మనకి క్లియర్గా డీటెయిల్స్ అంటే చూసినట్లయితే టెంటేటివ్ డేట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో, సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషను, ఫీజ్ పేమెంటు, స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీకు 1 నుంచి 8వ తారీఖు వరకు డేట్ ఇచ్చారు. తర్వాత 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. అంటే మీకు స్లాట్స్ మీకు దగ్గరలో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్, హెల్ప్ లైన్ సెంటర్ అంటారు. ఆ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో, అలా వెరిఫై చేయించుకోవడానికి మీకు స్లాట్స్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. సో, మీరు ఎప్పుడైతే ఈ 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారో ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 3వ తారీఖు నుంచి అవైలబుల్ ఉండే స్లాట్స్లో మీకు ఏ రోజు వీలవుతుందో ఆ రోజు ఆ స్లాట్ బుక్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న సెంటర్కి. సో, స్లాట్ బుకింగ్ అని అంటే మీరు డేటు, హెల్ప్ లైన్ సెంటరు అండ్ టైము ఈ 3 సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్లు అంటే అక్కడ అవైలబిలిటీని బట్టి మీ కన్వీనియంట్ని బట్టి మీరు చెక్ చేసుకొని చూసుకొని దాని ప్రకారంగా స్లాట్ బుక్ చేసుకొని మీరు బుక్ చేసుకున్న టైంకి ఆ డేట్కి అండ్ ఆ సెంటర్కి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎవరిదైతే అయిపోతుందో సో వాళ్ళంతా కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఎప్పటి నుంచి చేయొచ్చు 4th నుంచి 11th వరకు టైం ఇచ్చారనమాట. 4వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి. ఇదంతా మనం మాట్లాడుకునేదంతా సెప్టెంబర్లోనే, ఆగస్ట్లో కాదు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఈ 4వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా కూడా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. తర్వాత 14వ తారీఖు మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే. తర్వాత 14th నుంచి 17th వరకు ట్యూషన్ ఫీజ్ పేమెంటు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈ 14th నుంచి 17 మధ్యలో ఉంటుందన్నమాట. కాబట్టి సో, దీనికి సంబంధించిన ఇంకా ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు రెగ్యులర్గా వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో దట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాము. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ.